హాయ్ అండి. ఈరోజు పల్లి వంటలు చేశాననమాట. అంటే మనం శనగపిక్కల వండలు అంటాం కదా, అవి చేశానండి. వేరుశనగ పిక్కల వండలు చేశానమాట. ఇవి చాలా హెల్దీ అండి. ఆడవాళ్ళకైతే రోజుకొకటి తినమని చెప్తారు యాక్చువల్గా. అయితే ఈరోజు ఆ వీడియో అండి. చాలా సింపుల్గా అనిపించింది నాకైతే. బెల్లం పాకం పట్టడం కొంచెం కష్టమేమో అని చెప్పేసి ఆగిపోతాం, కానీ ఈజీయేనండి, చేయొచ్చు సింపుల్గానే. ఇదిగోండి, ఒక కళాయి తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వేరుశనగ పిక్కలు తీసుకున్నాను. అంటే అది కొలకైతే ఒక పావు కేజీ అనమాట. ఒక పావు కేజీ 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఏమో వేరుశనగ పిక్కలు తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి. మనం మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇవి అందరూ తినాలండి. రోజుకి ఒకటైనా సరే తినాలి. మన బయటను కొని తెచ్చుకొని తినే కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే మనకి ఇంకా చాలా బాగుంటుంది. అందులో బయట వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా, సరైన బెల్లం వేస్తారో లేదో మనకేం తెలియదు. కనుక మన ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు. అలాగా ఇదిగోండి, వేరుశనగ పిక్కలు ఏగిపోయాయి అన్నమాట. ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. అవి చల్లారేంత వరకు అలా ఉంచి, చల్లారిన తర్వాత దాని పొట్టంతా తీసేసుకోవాలి. మనం దాన్ని ఒక కవర్లో వేసి కానీ ఒక క్లాత్లో రోల్ చేసేస్తే ఇదంతా ఆ పొట్టంతా విడిపోయి ఇలా వచ్చేస్తుంది. 2 ముక్కలుగా విడిపోయి నీట్గా వచ్చేస్తుంది అనమాట వేరుశనగ పిక్కలు. అప్పుడు ఒక ప్లేట్లోని ఒక కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని శుభ్రంగా దాన్ని స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ అంతా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకోవాలన్నమాట. ఆ కళాయిలో గ్లాస్ వేరుశనగ పిక్కలు తీసుకున్నాం కదా, గ్లాసే అదే గ్లాస్తో సేమ్ అనమాట, ఈక్వల్ 2 బెల్లం తురుముకొని వేసుకోవాలి. దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేస్తే చాలండి. తక్కువ నీళ్ళు వేస్తే సరిపోద్ది, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు అనమాట. ఇదిగోండి, ఇలా పాకం వచ్చేంత వరకు కూడా మనం దాన్ని అలా కలుపుకుంటూనే ఉండాలి. ముద్రపాకం రావాలండి. ముద్రపాకం వచ్చేంత వరకు కలుపుకొని ఉండాలి. యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి అందులో. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా అందుకు ఈజీగా చేసేసుకోవచ్చండి. యాలకుల పొడి వేసిన తర్వాత దాన్ని బాగా అలా దగ్గర కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో కూడా పెట్టుకొని మనం కలుపుకునేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇలా పాకం వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాలేదండి. మనం అందుకే వాటర్లో వేసి పాకం చూసుకోవాలి. అది గట్టిగా ఇలాగ కొడితే అసలు గట్టిగా ఉంటుంది అనమాట. అప్పుడే మనం ముదరపాకం వచ్చినట్టు మనకు అర్థమైపోద్దండి. నేను అలాగే చూసుకున్నాను అనమాట. కరెక్ట్గా వచ్చింది నాకు. ఎందుకంటే పాకం ఇలాగ అయిపోద్ది అనమాట. గట్టిగా అదే ఇలా కలుపుతుంటే పాకంలాగా వస్తుంది, బెల్లం పాకంలాగా వస్తుంది అనమాట మనకి. అప్పుడు దాన్ని ఇదిగో చూడండి, నేను ఫస్ట్ అందులో వేసినప్పుడు నేను వీడియో తీయలేదు, అది గట్టిగా అయినప్పుడు తీసానమాట. అప్పుడు ఇప్పుడు వేరుశనగ పిక్కలు ఉన్నాయి కదా, అది అందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఒకవైపు వీడియో తీయడం, ఒకవైపు కలుపుకోవడం వల్ల అది బాగా కలిపినట్టు నేను చూపించలేకపోతున్నాను మీకు వీడియో. శుభ్రంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. బెల్లం పాకం అంతా కూడా ఇంకా మనం స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేసి ఫుల్ బాగా దానికి బెల్లం పాకం వేరుశనగ పిక్కలకి బాగా అంటేలాగా ఫుల్గా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఇంకా దీన్ని ఇలా ఉంచేసుకొని కొంచెం కొంచెం మనం తినేసినా సరే చాలు, లేకపోతే వండలు చుట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని ఒక అచ్చులో వేసి ఇలా కట్ చేసుకున్నా సరే తినొచ్చు. ఇదిగోండి, నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని వండలు చేసుకునేటప్పుడు మనం కొంచెం తడి చేసుకుని వండలు చేసుకోవచ్చు అనమాట. చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉండేటప్పుడు వండలు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. కానీ అలా ఉంచేసుకున్నా సరే సరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి.